ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే నడక తప్పనిసరి అని ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ ఏరియా ఉపాధ్యక్షుడు తడిక కుమారస్వామి గౌడ్ అన్నారు. బుధవారం భూపాలపల్లి పట్టణంలోని జయశంకర్ పార్క్ ఆవరణలో జయశంకర్ వాకర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వాకర్స్ అసోసియేషన్ వరంగల్ రీజియర్ గవర్నర్ కురాకుల భారతి అధ్యక్షతన వహించగా ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ ఏరియా ఉపాధ్యక్షుడు తడక కుమారస్వామి గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీతో ప్రతిజ్ఞ చేయించారు. వాకర్స్ కు శాలువాతో సన్మానించి మెమోంటోలు ఇచ్చారు. నడకతో పాటు మానసిక ప్రశాంతతకు యోగా, ధ్యానాలు కూడా అవసరమని వాకర్స్ అసోసియేషన్ నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కోఆర్డినేటర్ జంగా గోపాల్ రెడ్డి, కేబినెట్ సెక్రటరీ బూర రామచందర్లు పలు విషయాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రొడ్డ రవీందర్, కార్యదర్శి కోల తిరుపతి గౌడ్, కోశాధికారి గూడెపు రఘు, గౌరవ అధ్యక్షులు బిళ్ల రాజిరెడ్డి, ఉపాధ్యక్షులు కట్కోజ్వల రాజు, ప్రచార కార్యదర్శి భీమనాథుని సత్యనారాయణ, సలహాదారు మూర్తి, అంబేద్కర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంతెన సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. నేను వాకర్స్ అసోసియేషన్ గవర్నర్గా 19 జిల్లాలను లీడ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కొత్తగా బాడీ ఏర్పడిన కమిటీ మెంబర్స్ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు అండి. తర్వాత ఇది చాలా ఉత్తమమైనది. భూపాలపల్లి ఇప్పుడు కాదు, నాకు 2007 నుంచి చాలా పరిచయము. ఇక్కడ ఒక అసిస్టెంట్ కమిషనర్గా ఇక్కడ పెద్ద అధికారులు అయితేనే, మైన్స్ వర్కర్స్ అయితేనే, రకరకాల వర్కర్స్, తర్వాత వ్యాపార సంస్థలు, అన్ని రకాల వాళ్ళతో నాకు అనుబంధ సంబంధాలు ఉన్నాయండి. నేను ఒక ఆఫీసర్గా, ఒక స్పోర్ట్స్ ఉమెన్గా, నేను సమాజం మొత్తం ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న వాళ్ళలో నేను మొదట ఉంటానండి. సమావేశం ఏర్పాటు చేసిన మన జయశంకర్ పార్క్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా చాలా చాలా డెవలప్ అయ్యి భూపాలపల్లి జయశంకర్ జిల్లాకే వాళ్ళు ఒక ప్రముఖులుగా నిలబడి ఆరోగ్య సమాజాన్ని ఇంకా విస్తరింపజేసి చాలా ఆరోగ్యంగా, అలాగే మీరందరూ కూడా అందరిని ఆరోగ్యవంతంగా చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఇంకా ముందుకు పైకి ఎదిగి పెద్ద జయశంకర్ జిల్లాను ఆరోగ్య సమాజంగా నిర్మిస్తారని కోరుకుంటూ మీ అందరికీ నా కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ ఏరియా 3 పరిధిలోని 303 డిస్టిక్లో ఈరోజు భూపాలపల్లి జయశంకర్ పార్క్ వాకర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు భూపాలపల్లిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇందులో వాకర్స్ అధిక సంఖ్యలో పాల్గొని ఇటు ప్రోగ్రాం విజయవంతం చేసిళ్ళు. ఇందులో రవీందర్ గారు వారి టీమును ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ సంస్థ ఆరోగ్యమే మహాభాగ్యం, నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో ఏర్పడ్డది. సేవా కార్యక్రమాలు మనం ఆరోగ్యంగా వండుకుంటూ ఇతరులు నడిపించుకుంటూ మనం ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టి సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనతో ఒక మంచి సంకల్పంతో ఈరోజు రావడం జరిగింది. నా పేరు తడక కుమారస్వామి గౌడ్, వాకర్ ఇంటర్నేషనల్ ఏరియా వైస్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడికి వచ్చి దాదాపు 303 పరిధిలోని 112 సంఘాలు ఉన్నాయి. అందులో భూపాలపల్లి జయశంకర్ వాకర్ అసోసియేషన్ చాలా చక్కగా ఇక్కడ ఇన్వైట్ చేసి అందరూ చక్కగా ఇక్కడ కూర్చొని ఓపికతోటి ప్రమాణ స్వీకారాన్ని వీక్షించి ఆ తదుపరి కార్యక్రమం ఏంటంటే ఇక్కడ వాకర్స్కు వాటర్ ఫ్రిడ్జ్ అనేది ఒకటి దాతతో ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు వాకర్ ఇంటర్నేషనల్ 303 పరిధిలో భూపాలపల్లి రవీందర్ గారి ఆధ్వర్యం లోపల మంచి కార్యక్రమాలు చేయాలని, వాకర్ ఇంటర్నేషనల్ మా సహాయ సహకారాలు కూడా వీరికి ఉంటాయని, వీరు చేసే కార్యక్రమాలు ఇంటర్నేషనల్ పంపించి మంచి అవార్డులు తీసుకోవాలని, వీళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఎలాంటి డబ్బులు వీళ్ళ వాకర్ అసోసియేషన్ ₹1 లేదు. వాకర్స్ అసోసియేషన్ జేబులోకి వెళ్ళి డబ్బులు పెట్టుకొని ఇక్కడ ఒక సంస్థ ఆర్గనైజేషన్ చేసుకుంటూ ప్రజలను ఆరోగ్యపరుస్తూ మంచిగా ఉండాలనే నినాదంతో మంచి మనసుతోటి ఈ సంస్థ ఏర్పడ్డది. ఎలాంటి రాజకీయ నాయకులు, రాజకీయ ఒత్తిళ్లు కానీ ఇలాంటిది లేదు. ఓన్లీ స్వచ్ఛంద ఆర్గనైజేషన్ కాబట్టి ఈ ఆర్గనైజేషన్ ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసి వాకర్ ఇంటర్నేషనల్లో మంచి పొజిషన్ ఉండాలని కోరుకుంటూ నా పేరు తడక కుమారస్వామి గౌడ్, వాకర్ ఇంటర్నేషనల్ ఏరియా వైస్ ప్రెసిడెంట్. మరి వాకర్స్ ఇంటర్నేషనల్లోనే ఒక మంచి క్లబ్గా పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా కార్యవర్గం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా వాకర్స్ అనగానే వాక్ యువర్ వే టు హెల్త్, నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న దిశలో వాకర్స్ ఇంటర్నేషనల్ యావత్ భారతదేశంలో వాకర్ సంఘాలు నడుస్తూ ఉన్నాయి. ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వాకర్ సంఘాలు నడుస్తూ ఉన్నాయి. వారి ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ మనమంతా ఆరోగ్యంగా ఉంటూ సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా పేద బీద బడుగు వర్గాలను కూడా వారికి సేవలు అందిస్తూ ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత వాకర్ సంఘాలు తీసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాయి. ఆ రకంగా రొడ్డ రవి అండ్ వారి టీం మరి భూపాలపల్లి జిల్లా కేంద్రంగా
మరి అనేక సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి వాకర్స్ ఇంటర్నేషనల్ పక్షాన వారికి అభినందనలు తెలియజేయడం అంటూ జరుగుతూ ఉన్నది. ఈ జయశంకర్ పార్కు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మా గవర్నరు కూరాకుల భారతి గారికి, కుమారస్వామి గారికి, మన జంగా గోపాల్ రెడ్డి గారికి, వీరందరికీ కూడా పేరు పేరున మా జయశంకర్ పార్క్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం ఏంటంటే నూతన బాడీని ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారానికి వీళ్ళు ఇచ్చేసి మాతోని ప్రమాణ స్వీకారం చేయించడం కూడా జరిగింది. దానికి ఎందుకంటే ఈ మన జయశంకర్ పార్కు సంబంధించిన మెటీరియల్ కానీ ఏమైనా ఖరాబ్ అయినా కానీ దానికి సంబంధించిన కానీ లైట్స్ కానీ ఏవైనా కానీ ఈ సందర్భంగా మేము పై అధికారులకు కూడా తెలియజేసి ఆ పనిని కూడా పూర్తి చేస్తామని కూడా వీళ్ళందరి సమక్షంలో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇలా మాకు మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ సమస్య, ఆ వాటర్ సమస్య కూడా ఒక దాత ఒక ఫ్రిడ్జ్ ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని కూడా మా కూరాకుల భారతి గారు మన ఈ టీం అందరు కలిసి కూడా దాన్ని ఓపెన్ చేయించడం జరిగింది. దాన్ని కూడా వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.